ఇగోండి మనం ఈ రోజున మ్యాచ్ గెలిస్తే బాగుంది. మనం ఆంధ్ర నుంచి వచ్చాము కదా, గెలవాలి. వికాస్ కండోలా రైడింగ్ చేస్తున్నాడు. ఈవిడెవరో చూడండి, ఇందా నుంచి తెగ తిరుగుతుంది. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, అందరికి నమస్తే. సో గైస్, ఇప్పుడు నేను గచ్చిబౌలి స్టేడియం దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకొక 5 minutes లో నేను స్టేడియం దగ్గరికి వెళ్ళిపోతాను. మన హాస్టల్ నుంచి స్టేడియం కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ ఉందంటే. నేను ఇక్కడ హాస్టల్లో రూమ్ తీసుకోవడానికి కూడా రీజన్ ఇదే. ఇక్కడ నుంచి స్టేడియం దగ్గరగా ఉంటుందని ఇక్కడ రూమ్ తీసుకున్నాను. ఇంకొక 5 minutes లో నేను గచ్చిబౌలి స్టేడియం కి రీచ్ అవుతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు స్టేడియం మొత్తం తిరిగి చూపిస్తాను. ప్లేయర్స్ ఎప్పుడు వస్తారు, ప్రాసెస్ ఏంటి, టికెట్స్ ఎక్కడ ఇస్తారు, స్టేడియం మొత్తం తిప్పి చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. సో లాస్ట్ టైం 24th December బెంగళూరు బుల్స్ కి తెలుగు టైటన్స్ కి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ గెలిచింది. 33-31 పాయింట్స్ తేడాతో గెలిచింది. ఆ రోజు పవన్ శరవత్ సూపర్ టైం చేశాడు. అలాగే అజిత్ పవర్ కూడా హైఫై చేశాడు. అయినా సరే మన టీం ఓడిపోయింది. సో ఈ రోజు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలవాలని కోరుకుంటున్నాను. సో ఏం జరిగిందో చూద్దాం. సో గాయస్, స్టేడియం దగ్గరకు వచ్చేసాను. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, ఇదే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. సో గాయస్, నేనైతే స్టేడియం దగ్గరకు వచ్చేసాను. ఇదిగో ఇదే గచ్చిబౌలి స్టేడియం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తెలుగు టైటన్స్ ఫ్లెక్సీలు అన్ని వేశారు. ఇక్కడ చూడండి, సమరమే. ఈరోజు బాలయ్య బాబు కూడా వస్తున్నాడు. జై బాలయ్య. సో గైస్, చూస్తున్నారు కదా, ఇదే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ మాక్సిమం తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళకి నేను చూపిస్తున్నాను. సో గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బాక్స్ ఆఫీస్ అని ఉంది కదా, ఇక్కడ టికెట్స్ ఇస్తారు. ఆఫ్లైన్ లో టికెట్స్ ఇక్కడ తీసుకునేది. సో గైస్, నేను ఇప్పుడు స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేనైతే కొంచెం త్వరగా వచ్చేసాను. ఇక్కడ లోపలికి వచ్చేసి మీకు మొత్తం చూపిద్దాం అని చెప్పి త్వరగా వచ్చాను. ఇంకా చాలా టైం ఉంది, 8కి మ్యాచ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళేసి మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఫ్లెక్సీలు అన్ని వేశారు, ఒకసారి ఆ ఫ్లెక్సీలు చూపిస్తాను చూడండి. సో గైస్, ఇప్పుడు మన తెలుగు టైటన్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు నేను తెలుగు టైటన్స్ ఈఓ గారికి కాల్ చేశాను, త్రినాథ్ రెడ్డి గారికి కాల్ చేశాను. సార్ ఇప్పుడు వస్తున్నారు బయటికి. సో సార్ని మీట్ అవుతాను. ఇప్పుడు చూడండి మీరే, నా మైక్, ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్స్ అన్నీ తీసేసుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్గా చేసేస్తాను. నేను ఇప్పుడు ప్రజెంట్ లోపలికి అయితే వచ్చేస్తున్నాను. ఇప్పుడు నాది వివిఐపి బ్లాక్. సో ఆ బ్లాక్లోకి అయితే వెళ్తున్నాను. ఎంట్రన్స్ అవుతున్నాను, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగో టికెట్. సో ఇక్కడ నుంచి నా ఎంట్రన్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు, చాలా సూపర్ ఉంది కదా, లైటింగ్ అది ఫ్లెక్సీస్తో డిజైనింగ్. ब्लॉक सी ओके, किधर किधर से థ్యాంక్ యూ. సో గైస్, మీరు లోపల చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాండ్ ఎందుకంటే ఎవరైతే వివిఐపి టికెట్స్ తీసుకున్నారో, అంటే 3000 2000 పెట్టి తీసుకున్నారో వాళ్ళకి ఈ బ్యాండ్స్ వేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడంతా ఫ్లెక్సీస్ ఉన్నాయి, నీట్ గా డెకరేట్ చేశారు. సో సైడ్ నుంచి మనం ఇప్పుడు ఎంట్రీ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, లోపల చూడండి స్టేడియం ఇక్కడ నుంచి బయటికి చూసుకోవచ్చు. స్టేడియం చూడండి ఎంత బాగుందో, అదిరిపోయింది కదా స్టేడియము. సో గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదంతా కామెంటరీ అనమాట, ఇక్కడ కామెంటరీ చేస్తారు. స్టేడియంలో లైట్స్ చూడండి, షోస్ చూసుకోవచ్చు. అక్కడ టీవీలో చూసుకోవచ్చు, పవన్ శరవత్ వస్తున్నాను లోపలికి. చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్నారు కదా రాధిక మేడము. ఒకసారి ఇప్పుడు నేను వెళ్ళి మేడం కలుస్తాను. ఈ రోజు మ్యాచ్ గెలిస్తే బాగుంది. మనం ఆంధ్ర నుంచి వచ్చాము కదా, గెలవాలి.
కానీ ఇప్పుడు మొన్న జైపూర్లోకి అయింది కదా మనం, ఆ టైంలో మరి మీరు ఇక్కడ నుండి కామెంటరీ చేస్తారు లేకపోతే మీరు కూడా అక్కడికి వెళ్తారా మనం? లేదు, మేము ఏదైనా ముంబైలోనే ఉంటాము. ఎక్సెప్ట్ తెలుగు టైటన్స్ హైదరాబాద్ దగ్గర హైదరాబాద్. సో మన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి స్టేడియం ని చూసుకోండి. సో లోపల స్టేడియం అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. ఈ కెమెరాతో ప్లేయర్స్ ని పైనుంచి సైడ్ నుంచి కవర్ చేస్తూ ఉంటారు. సో గైస్ ఒకసారి అటు చూడండి, మీకు అక్కడ ఒక ఎంట్రీ లా కనపడుతుంది కదా, అందులో నుంచి ప్లేయర్స్ అందరూ ఎంట్రీ ఇస్తారు. అండ్ మన ఆపోజిట్ లో తెలుగు టైటన్స్ టీం వాళ్ళు ఉన్నారు ఆ బ్లాక్ సైడ్. సో ఇంకొంచెంసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, నేను మీకు చూపిస్తాను. సో గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇటు సైడ్ ఏమో పర్దీప్ నర్వాల్ ఉన్నాడు, ఇటు సైడ్ ఏమో మన తెలుగు టైటన్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇటు సైడ్ ఏమో యూపీ యోధా కాను పాట్నా పైరేట్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇలాగా 2 టీమ్స్ ని వేరు సపరేట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటారు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అనుపమ గోస్వామి సార్, గోస్వామి సార్, గోస్వామి సార్, గోస్వామి సార్, అనుపమ గోస్వామి పీకేఎల్ ఫౌండర్, పీకేఎల్ ఫౌండరే కదా సార్, పీకేఎల్ ఫౌండర్ అనుపమ గోస్వామి, అనుపమ గోస్వామి సార్. నైస్ టు మీట్ యూ సార్. ఆయనే మన పీకేఎల్ ఫౌండర్. బెంగళూరు బుల్స్ టీం వచ్చేసింది. పీకేఎల్ ట్రోఫీ కూడా కనపడుతుంది కదా మీకు అక్కడ. పీకేఎల్ ట్రోఫీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే స్టార్ట్ అయిపోయింది. అభిషేక్ ఎక్స్ కబడ్డీ తెలుగు టైటన్స్ ప్లేయర్ వెళ్ళాడు. అభిషేక్ ఫస్ట్ పాయింట్ తెలుగు టైటన్స్ డిఫెన్స్ టాకిల్ పాయింట్. ఈవిడెవరో చూడండి, ఇందా నుంచి తెగ తిరుగుతుంది. పర్దీప్ నర్వాల్, పర్దీప్, పర్దీప్ నా ఫేవరెట్ ప్లేయర్ పర్దీప్ నర్వాల్ కూడా అక్కడే ఉన్నాడు చూడండి.
గైస్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సో గైస్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా పీజీ హాస్టల్కి స్టార్ట్ అయ్యాను, వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసేసి 10:30 అయింది. ఇంకా మ్యాచెస్ విషయానికి వస్తే ఎప్పట్లాగే తెలుగు టైటన్స్ మళ్ళీ మనల్ని డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఆడింది. ఫస్ట్ హాఫ్లో మంచి లీడ్తోనే ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మ్యాచ్ చెడగొట్టేసుకుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఆడతారు, సెకండ్ హాఫ్లో మొత్తం చెడగొడుతున్నారు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఫుల్ టైమ్ స్కోర్ చూసుకుంటే 42 బెంగళూరు బుల్స్, 27 తెలుగు టైటన్స్. అసలు ఎంత స్కోర్ డిఫరెన్స్ ఉందో. ఇంకా ఫస్ట్ డే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయా. ఇంకా సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి యూపీ యోధా పాట్నా పైరేట్స్, పాట్నా విన్ అయింది. రెండు టీంలు బాగానే ఆడాయి. పర్దీప్ కొంచెం పర్ఫార్మెన్స్ బాగుండిద్దేమో, సూపర్ 10 చేస్తాడేమో అని ఆశతో వచ్చాను నేను ఇక్కడికి. బట్ పర్దీప్ నర్వాల్ కూడా ఈరోజు ఫామ్లో లేడు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే రేపు మ్యాచెస్ కూడా చూపిస్తాను. సో రేపు ఇంకా మంచిగా చూపిస్తాను. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.